నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవాది దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించు. వాక్యమైన దేవుడు ప్రభా, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నామని నిలబడిన మీ దీన దాసురాలనైనా నన్ను మీ శిలువ చాటును మరుగు చేసుకొని మీ వాక్కును, మీ బూరను మీరే ఉదమని తండ్రి ప్రార్థిస్తూ, నన్ను తగ్గించుకుంటూ మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకుందాం. చదవండమ్మా. ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నీ నెరుగుదును, యుద్ధము చూచుటకే గదా నీ వచ్చితివని అనేను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక్కడు మాత్రం చిన్నవాడుగా ఉంటున్నాడు, చివరి వాడుగా ఉంటున్నాడు. అయితే దావీదు యొక్క పెద్దన్న, అతని పేరు ఏం పేరుందమ్మా? ఏలీయాబు అని ఉందండి. దావీదు యొక్క పెద్దన్న ఎవరు? ఏలీయాబు. ఏలీయాబు ఏం చేస్తున్నాడంటే, ఏలీయాబునకు వినపడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చిందండి. పెద్దన్నకు ఎవరి మీద వచ్చిందండి? తమ్ముడి మీదనే, సొంత తమ్ముడి మీదనే కోపడుతూ వచ్చినాడు. కోపడి ఏమనంటున్నాడు? దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు చేసే పని ఏంటి? చిన్న గొర్రెల మంద కాచుకునేది కదా నీ పని, నువ్వు అక్కడ గొర్రెల మందను కాచుకొని ఉండక నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడేంటి నీ పని? ఇక్కడ ఏం అవసరం నీకు అని చెప్పి దావీదుతో మాట్లాడడం జరిగింది. అయితే దావీదును అన్న ఏం చేస్తున్నాడు? చిన్న చూపు చూస్తున్నాడు. అవునా? చిన్న చూపు చూస్తున్నాడు. ఇంకొకటి ఏంటిది? ద్వేషిస్తున్నాడు. అతన్ని ద్వేషిస్తున్నాడు. నీకేంటి అసలు ఇక్కడికి ఏ అవసరం, నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళు అన్నట్టుగా రెండవదిగా ద్వేషిస్తున్నాడు. ఇంకోటి ఏంటిది? ఎగతాళి కూడా చేస్తున్నాడు. ఏంటిది ఎగతాళి అంటే, నీకు ఇక్కడ ఏం పని? గొర్రెలు కాచుకొని చిన్న మంద ఉందిగా నీకు, అక్కడికి వెళ్ళు, నీకు ఇక్కడ ఏం పని అని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా అన్యాయముగా మాట్లాడుతున్నాడండి. చూడండి అక్కడ. అయితే ఏమంటున్నాడంటే, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను, చూడండి ఇది అన్యాయపు మాట కాదండి. మనుషుల పైన నిందలు వేయడం, అర్థమైందా అండి? అనవసరంగా నిందలు వేయడం మన పైన అండి. దేవుని నమ్ముకున్న బిడ్డలపైన, దేవుని బిడ్డలపైన అన్యాయంగా ఇవన్నీ జరుగుతుంటాయి. మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ జరుగుతున్నాయి అన్నట్లయితే కుటుంబంలోనే అండి. బయట సంగతి తర్వాత, బయట అంటే ఆటోమేటిక్ అవి కదా అండి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి? కుటుంబములోనే జరుగుతూ ఉంటాయి. ఎవరితోనో ఒకరి ద్వారా, ఎవరి వల్లనో ఒకరి వలన ఏం జరుగుతూ ఉంటుందండి? ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. నిందలు వేస్తూ ఉంటారు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని కష్టాలు పెడతా ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. తర్వాత ఇంకేం చేస్తారంట? కోప్పడుతూ ఉంటారు. అనవసరంగా అన్యాయంగా మన పైన నిందలు వేస్తూ ఉంటారు కదండి. ఎంతో మంది దేవుని బిడ్డలు ఎన్నో విషయాలు చెప్పారు. మందిరానికి వస్తున్నా కూడా నిందలేనండి నా పైన అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అవునా కాదండి? మళ్ళీ ఇంకో ఏ రీతిగా అవమానంగా మాట్లాడతారంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, మరి నువ్వేమి, నీ వల్ల ఏంటి లాభము అన్నట్టుగా కూడా కదా అండి. ఏంటి నువ్వేం సాధిస్తున్నావు అన్నట్టుగా కూడా అవమానంగా కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారండి. మన కుటుంబంలోనే ఎన్నో ఈ విధంగా మాట్లాడేవారు. మరి ఎవరు వాళ్ళు అన్నట్లయితే మనకన్నా చిన్నవాళ్ళ కాదు, పెద్దవాళ్ళే కానీ ఏం చేస్తున్నారు? మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపు చూడడము ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకముగా అర్థం చేసుకోవాల్సిన మాట. మనం కూడా ఎన్నో విషయాల్లో ఇలాంటి చిన్న చూపు, ఎగతాళి మనల్ని చేయడము, అన్యాయంగా మనపై మాట్లాడటము, అన్యాయంగా మనపై ఏదో ఒకటి చెప్పడము, చేయడం, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయండి. మనల్ని ఇష్టపడకుండా ఉంటారు. తర్వాత ఇంకేంటిదంటే మన పైన ఏదో ఒకటి నేరాలు మోపుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఎన్నో ఎదుర్కొనే ఉంటాం కదండి. ఎదుర్కొన్నాము ఇలాంటివి అన్నవారు ఒకసారి చేస్తారా? ఎవరి ద్వారానో ఒకరి ద్వారా, బంధువుల నుంచి కావచ్చు, లేకపోతే కుటుంబంలో కావచ్చు, తర్వాత ఇంకెవరి నుండి అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ మనందరం కూడా ఎదుర్కొనే ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు
దేవుడు మీకు ఎలా తోడుగా ఉంటాడు కదండి. మనుషులు ఎగతాళి చేయొచ్చు, మనుషులు అన్యాయంగా మాట్లాడొచ్చు, మనుషులు నీపై నిందలు వేయొచ్చు, మనుషులు నిన్ను ఏదైనా ఎగతాళి చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను అలా చేసే దేవుడు కాదు. దేవుడు నీ పట్ల అన్యాయము చేసే దేవుడు కాదు, దేవుడు నీ పట్ల న్యాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం ఖచ్చితంగా గ్రహించాలండి. ఇది మనకెంతో ఆత్మీయులకు ఎంతో ఈ వాక్యము బలాన్ని ఇస్తా ఉంటుంది. దావీదుని వారి కుటుంబంలో ఉన్న వాడే అన్ననే ద్వేషిస్తున్నాడండి, కోపగించుకుంటున్నాడండి. అవునా అండి? అయితే ఇదే సందర్భము మనం ఇంకో దగ్గర కూడా చూస్తాం. ఆదికాండంలో ఉంది, ఆ మాట చదువుకుందాం. 37వ అధ్యాయము 4వ వచనములో, ఆదికాండంలో. అయితే యోసేపును చూసి కూడా వారి అన్నలు కూడా అదే రీతిగా మాట్లాడడం అనేది జరుగుతా ఉంది. ఆదికాండము 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద ఏం పట్టారంటమ్మా? పగపట్టారంట. పగపట్టారండి మిమ్మల్ని ఎవరన్నా పగపట్టారా? పాంపగలాగా నేను ఏదో ఒకటి ఎప్పుడో ఏదో ఒకటి చేస్తా, నువ్వు నాకు దొరక్కపోవు అని అంటా ఉంటారు. అంటే ఒకవేళ మనతో డైరెక్ట్గా అనకపోయినా అలా చాటుగా పగబట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, సమయం కోసం కాచుకొని ఉంటారు. అలాంటి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా సేమ్ సందర్భం మనం చూస్తామండి. దావీదును పెద్ద అన్నయ్య అయిన ఏలియాబు ఏం చేశాడు? అతని పైన కోపగించుకుంటున్నాడు, ద్వేషిస్తూ ఉన్నాడు, చిన్న చూపు చూస్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే యోసేపును కూడా అన్నలు ఏం చేస్తున్నారు? పగబట్టారండి. కుటుంబంలో వాళ్ళే పగబట్టి ఏం చెప్తున్నారు? క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. ఏం అడగలేకపోతున్నారు? క్షేమ సమాచారం అంటే ఏంటండి? నువ్వు బాగున్నావా, బాలేదా, నువ్వు ఎట్లా ఉంది, నీ పరిస్థితి ఏంది, నీ మంచి ఏంది, నీ చెడే ఏంది, నువ్వు తిన్నావా, నువ్వు తినలేదా, నీకు ఇంట్లోకి వెళ్తుందా, వెళ్ళట్లేదా, అంటే ఇలా మనకు సంబంధించిన విషయాలు కదండి, ఇలాంటి సందర్భాలు. అయితే పగబట్టి ఏం చేద్దామా అన్నట్టు చూస్తున్నారు, కానీ ఎప్పుడు క్షేమ సమాచారం కూడా అడగనట్టుగా ఉంటున్నారండి. ఇలాంటి సందర్భంలో ఉన్న యోసేపును దేవుడు ఏ రీతిగా హెచ్చించాడో దావీదు అదే సందర్భంలో ఉన్నాడండి. ఏ సందర్భంలో ఉన్నాడండి? చిన్న చూపు చూస్తున్నారు అందరూ. ఈరోజు మనల్ని అందరూ మన మందిరానికి వస్తున్నప్పుడు మనల్ని కూడా అలాంటి చిన్న చూపే చూస్తూ ఉంటారు. ఏంటి ఈమెకేమైనా చెప్పండి, పిచ్చా, ఈమెకేమైనా ఏంటి అసలు ఈమెకి తెలియలేదు అని చిన్న చూపు చూడొచ్చు. ఒకానొక రోజున దేవుడు ఘనంగా మనల్ని ఘనంగా నిలబెడతాడు. మనకు ఉదాహరణకు దేవుడు ఈరోజు వీరిద్దరిని కూడా చూపించడం జరిగింది. యోసేపుని ఎలా నిలబెడుతూ వచ్చినాడో, దావీదుని ఎలా నిలబెడుతూ వచ్చినాడో దేవుడు మనల్ని కూడా అదే రీతిగా నిలబెడతాడు. కాబట్టి మనము కూడా ధైర్యముగా ఉండాలండి. తర్వాత మరలా సమయంలో చదువుకున్నాం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. అయితే దావీదు కనుక్కున్నాడు ఆ విషయాన్ని. మరి ఆ యుద్ధానికి నేను వెళ్తాను అన్నట్టుగా సిద్ధపడుతున్నాడు. అయితే ఈ విషయాన్ని దావీదు ఇలా సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని జనులందరినీ కూడా ఎవరికి తెలియజేయడం జరిగింది? రాజుకి తెలియజేయడం అనేది జరిగింది. అలా తెలియజెప్పిన గనక అతడు దావీదును పిలవనంపెను. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఈ ఫిలిస్తీని బట్టి అంటే ఇప్పుడు ఎవరైతే మనల్ని అడ్డుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే మనల్ని ఆటంకపరుస్తున్నారో, ఎవరైతే మనల్ని శోధనలు పెడుతున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎన్నో అంధకార క్రియలు, ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి సాతానుగాడు తెచ్చేయి. అయితే ఇక్కడ దావీదు మనకి రోజు ఒక మంచి మాట, ధైర్యం కలిగించే మాట ఒకటి తెలియజేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కూడా కృంగ నిమిత్తము లేదు, ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరము లేదు, ఎవరు కూడా ధైర్యము చెడనక్కరన లేదు అంటున్నారు. ఎవరు కూడా ధైర్యము చెడిపోవద్దు, ధైర్యము చెడొద్దండి. అదే ఈరోజు వాక్యము. దావీదు చెప్తున్న మాట ఆ ఫిలిస్తీని బట్టి అంటే ఆ సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నీకున్న ఆపదలను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి, నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న అవసరతలు ఇంకా ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని బట్టి ఆ ఫిలిస్తీయుడు అన్న స్థానంలో ఇవన్నీ పెట్టుకోవాలండి. వాటికి నువ్వు
భయపడక్కర్లేదు, వాటికి నువ్వు చెదిరిపోవక్కర్లేదు, వాటికి నువ్వు అధైర్యపడవలసిన అవసరము లేదు. నువ్వు బలంగా నిలబడి వాటిని ఎదుర్కో. ఈరోజు దావీదును చూసి నేర్చుకోవాలి. వాటిని మనం ఏం చేయాలంటే బలంగా నిలబడి ఎదుర్కోవాలి. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కూడా కృంగ నిమిత్తము మనస్సులో మీరు కృంగిపోవలసిన అవసరము లేదు, అధైర్యపడవలసిన అవసరము లేదు, మనస్సును చెడగొట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇవన్నీ కూడా రండి, ధైర్యము చెడగొట్టుకోవాల్సిన అవసరము లేదు. నీకున్న సమస్యని బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, ఆపదలను బట్టి, కష్టాలను బట్టి ఏవైతే ఉంటున్నాయో వాటికి నువ్వు ఈరోజు భయపడాల్సిన అవసరము లేదు అనే విషయాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే దావీదు చిన్నవాడిగా ఉంటున్నాడు, అందరూ చిన్న చూపే చూస్తున్నారు, అయినా కూడా అతడు మాత్రము అతని ముందున్న సమస్యను ఏ చూపు చూస్తున్నాడండి? చూడండి, మనం అర్థం చేసుకుందాం. మీరు ఆ ఫిలిష్తీయుని బట్టి ఎందుకు అధైర్యపడుతున్నారు? ఎంత ధైర్యం ఇస్తున్నాడో చూడండి, ఎంత ధైర్యం ఇస్తున్నాడో. వారు మాత్రం అధైర్యపడుతున్నారు, భయపడుతున్నారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ చిన్న మంది దగ్గరికి వెళ్ళు అని ఇతన్ని చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఇతడు మాత్రం ఏం చేస్తున్నాడు? మీ ముందున్న సమస్యను బట్టి మీరు భయపడాల్సిన అవసరము లేదు అని ధైర్యము చెబుతూ వస్తున్నాడండి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని కూడా అదే స్థానంలో ఉంచాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం గ్రహించాలి. అర్థమైందా అండి? ఎక్కడ కూడా మనల్ని ఎవరు చిన్న చూపు చూస్తున్నారో, ఏ సమస్యని బట్టి మనల్ని చిన్న చూపు చూస్తున్నారో, ఏ సమస్యని నీ ముందు చూపించి దాన్ని బట్టి నిన్ను రకరకాలుగా వేధిస్తున్నారో ఆ సమస్య ద్వారానే నువ్వు ధైర్యంగా నిలబడాలి అని ఈరోజు మనం తెలుసుకోవాలి. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు ఎవరితో చెప్పాడంట? సౌలుతో చెప్పడం జరిగింది. ఎవరి దాసుడు చెప్తున్నాడు అంటే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. సౌలుతో మాట్లాడి నేను పోట్లాడతాను అని ముందుకు రావడం అనేది జరిగిందండి. ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఏమనుకుంటున్నాడండి? నీకు బలము చాలదు అనుకుంటున్నాడు. ఎవరు? రాజు. ఈ ఫిలిష్తీయుని చంపడానికి నీకు బలము చాలదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటామండి, అలా మనం అనుకుంటాం. ఏమనుకుంటామో తెలుసా? ఇతరులు కాదు, మనమే అనుకుంటాం, ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు బలము సరిపోదు, ఇందులో నేను విజయాన్ని సాధించలేను, దీంట్లో నేను గెలవలేను, ఇందులో అసలు గెలుస్తానా, ఇందులో అసలు నేను నిలబడతానా అనే డౌట్ మనకు వస్తూ ఉంటుంది. ఏం చాలదంట? అతనికి బలము సరిపోదు. అయితే మనం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు. మరి మనం కూడా సమస్యలను ఎదుర్కోవడానికి మనకున్న బలము సరిపోతుందా? మనకు వచ్చిన సమస్యలను ఎదుర్కోవడానికి మనకున్న బలము సరిపోతుందా? ఇతరులు మనల్ని నీకు బలం సరిపోవట్లేదు, నీకు ధైర్యం లేదమ్మా, ఇంకా నువ్వు బలమైన ప్రార్థన చేసుకోవాలి, ఇంకా దేవుల్లో బలంగా నువ్వు నిలబడాలి, ఇంకా నువ్వు స్థిరంగా ఉండాలి అని ఎవరైనా చెప్తున్నారా? అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంట, బలము మనకు సరిపోతా ఉందా? బలముగా నిలబడుతున్నామా? అధైర్యపడుతున్నామా? దావీదు చెప్తున్నాడు ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరము లేదు అంటున్నాడు. కానీ ఇక్కడ సౌలు రాజు ఏమంటున్నాడు? నీకు ధైర్యము చాలదు అంటున్నాడు. ఇక్కడ దావీదు యొక్క ధైర్యము ఏంటో చెప్పనా? మనం చదువుకుందాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 16:13లో ఒక మాట ఉంది, చదువుదామండి. నీకు బలము సరిపోదు అని సౌలు చెప్పాడు కదా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. ఇక ఈ సందర్భాన్ని బట్టి అన్నలు ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తున్నారు, పగబట్టారు. అక్కడ తండ్రి ప్రేమించుట వలన యోసేపును ఏం చేశారు? అన్నలు పగబట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అభిషేకాన్ని చూసి ఇక్కడ అన్నలు పగబట్టడం అనేది జరిగింది. దేవునిలో నువ్వు అభిషేకం పొందుకున్నప్పుడు, దేవునిలో నువ్వు దీవించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు, దేవుని శక్తి చేత నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరో ఒకరు మన పైన ఏదో ఒక ప్రభావం చూపిస్తూ ఉంటారు, ఏదో ఒక పగబడుతూనే ఉంటారు, ఏదో అడ్డు ఆటంకాలు జరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ అన్నలు కూడా అదే రీతిగా ఏం జరిగింది? తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుటనే ఏం చేశాడంట? తైలాభిషేకము చేసినప్పుడు ఆట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు నుంచి దావీదు మీదకి వచ్చిందండి బలమైన ఆత్మ? హల్లెలూయా. అర్థం చేసుకోవాలి మనం. నాట నుండి యెహోవా ఆత్మ ఎలా వచ్చిందంట? దావీదు మీదికి బలముగా వచ్చెను. మనపై కూడా అలాగే రావాలండి దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మనం అలా పొందుకోవాలి.
నాట నుండి, అభిషేకము పొందుకున్న నాట నుండి, దేవుళ్ళు రక్షింపబడ్డ కాడ నుండి, అనుభవంలోకి వచ్చిన కాడ నుండి, ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు రక్షణ అనుభవం తీసుకొని ఆత్మీయత మారు మనసు పొందుకున్న నాట నుండి నువ్వు ఎలా నడిపింపబడాలంట? దావీదు మీదకి బలముగా వచ్చి తర్వాత సమయంలో అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. అయితే నీపై కూడా బలమైన ఆత్మ, ఎవరి ఆత్మ రావాలి? నువ్వు పొందుకున్నావా? మరి దేవుని ఆత్మ, బలమైన ఆత్మను నువ్వు పొందుకున్నావా? అర్థం చేసుకోవాలి, చెప్పగలగాలండి అడిగినప్పుడు ప్రశ్న. దేవుని బలమైన ఆత్మను నువ్వు పొందుకున్నావా? పొందుకోలేదు కాబట్టే దావీదులాగా ధైర్యముగా నువ్వు నిలబడలేక పోతున్నావు. సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అధైర్యపడుతున్నావు. ఈ ఫిలిష్తీయుని చూసి మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు అని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు. సౌలు దగ్గరికి వచ్చి నేను యుద్ధం చేస్తానంటున్నాడు. అన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అన్నలు కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటున్నాడు. కానీ అతనిలో ఉన్న ధైర్యము ఎక్కడి నుండి వచ్చిందండి? ఎక్కడి నుండి వచ్చింది అతనికి తెలుసు. ముందుగానే మనం 16వ అధ్యాయంలో చదువుతున్నాం. అది జరిగింది 17వ అధ్యాయంలో. 16వ అధ్యాయంలోనే నాట నుండి యెహోవా ఆత్మ ఎలా వచ్చిందంట అండి? దావీదు మీదకి బలముగా వచ్చిందంట. బలమైన ఆత్మను పొందుకోవడం జరిగింది. ఆ బలమైన ఆత్మతో అతను యుద్ధానికి సిద్ధమవడం జరిగింది. బలమైన ఆత్మ మనకు కావాలండి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులనబడుదురు అని మనము పోయిన వారం వాక్యంలో లాస్ట్ గా చదువుకున్నాం. అవునా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా ఎవరంట? జ్ఞాపకం ఉందా అండి? ఆ మాట జ్ఞాపకం ఉందా? వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనబడతారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు ఏం పొందుకున్నాడండి? యెహోవా ఆత్మ బలముగా పొందుకోవడం అనేది జరిగింది. దేవుని ఆత్మ బలంగా పొందుకున్నాడండి. దేవుని ఆత్మను ఎలా పొందుకోవాలండి? మనం అందరము బలహీనంగా పొందుకున్నావా? బలహీనమైన ఆత్మతో బలహీనపడుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు ఆ బలహీనమైన ఆత్మ వల్ల నువ్వు కూడా ఏమవుతుందండి? పడిపోతున్న పరిస్థితులు. అర్థమవుతుందా? బలమైన ఆత్మ పొందుకోవాలి. పోయిన వారం ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని పిల్లలు. కరెక్టే. అయితే ఆ ఆత్మ ఎలా ఉండాలంట? బలమైనదిగా ఉండాలి. బలమైన ఆత్మను మీరు పొందుకోవాలి. చెప్పగలుగుతారా? బలమైన ఆత్మను పొందుకున్నావా? బలహీనమైన ఆత్మ ఉందా ఇంతవరకు నీకు? చెప్పండి అమ్మా, చెప్పాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ జరుగుతుంటాయి, నిద్రపోవటానికి కాదు. ప్రతిది కూడా గుర్తుండాలి. చెప్పాలి, నేను బలమైన ఆత్మనే పొందుకున్నాను. ప్రతి సమస్యను కూడా దావీదులాగా నేను ఎదుర్కొంటున్నాను. దావీదు ఏ సమస్య వచ్చినా భయపడలేదు. ఫిలిష్తీయుడు ఎక్కడ, దావీదు ఎక్కడ అండి? ఎంత చిన్న చూపు చూస్తున్నా, ఎంత హేళన చేస్తున్నా, ఎంతగా నేను అసహించుకుంటున్నా, ఏంటి నువ్వు వీనని ఎంత అవమానిస్తున్నా కూడా అతడు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా బాధపడలే. తర్వాత పైకి ఏం చేస్తున్నాడు? ఆ సమస్యను బట్టి మీరు భయపడొద్దు ఎవరు అని ధైర్యం చెప్తున్నాడండి. ఎందుకు అన్నట్లయితే దేవుని బలమైన ఆత్మను అతడు పొందుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలమైన ఆత్మ అతను పొందుకున్నాడు కాబట్టి బలముగా మాట్లాడగలుగుతున్నాడు, బలముగా నిలబడగలుగుతున్నాడు, బలముగా యొక్క యుద్ధములో ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్ మనం అర్థం చేసుకోవాల్సినవి. మరి ఇంతవరకు కూడా నువ్వు ఏ ఆత్మను పొందుకొని నడుస్తున్నావు? బలమైన ఆత్మనా, బలహీనమైన ఆత్మనా? అసలు ఆత్మనే పొందుకోలేదా? చెప్పాలి. అసలు దేవుని ఆత్మే లేదండి. ఒట్టినే ఉన్నానా అంటే ఉన్నా, వచ్చినా అంటే వచ్చినా, విన్నావా అంటే విన్నా, పోవడం రావడం, అంతేనా? దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా? దేవుని ఆత్మ నీలో హెచ్చరిస్తుందా? ఏదైనా లోకపరమైన సమస్యలు వచ్చినప్పుడు బలంగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఎదుర్కోగలుగుతున్నావా? ఎదిరించగలుగుతున్నావా? లేకపోతే వాటికి ఏంటి మూవ్ అయిపోతున్నావా? అది అర్థం చేసుకోవాలండి. అదే ఒకవేళ బలమైన ఆత్మతో దావీదు లేనట్లయితే అక్కడ ఆ యొక్క సందర్భాన్ని చూసి, ఆ బలమైన పర్సనాలిటీని చూసి పారిపోయేవాడే. మనం ఎన్నిసార్లు అలా పారిపోయామో ఒకసారి అర్థం చేసుకున్నామా? అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పారిపోయామా? ఎదుర్కొన్నామా? ఎదుర్కోవాలి. ఎందుకంటే దేవుడు బలమైన ఆత్మ చేత మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడండి. బలమైన ఆత్మను మనం పొందుకోవాలయ్యా. దావీదుకి ఎలాంటి బలమైన ఆత్మనిచ్చావో నాకు కూడా అదే కావాలి. బలహీనమైన ఆత్మ నాకు వద్దు. చెప్తారా? బలహీనమైన ఆత్మ నాకు
వద్దు ప్రభువా, బలమైన ఆత్మే నాకు కావాలి, బలమైన ఆత్మతోటే నేను విజయం సాధించాలి, బలమైన ఆత్మలోనే నేను అన్ని కూడా సాధించేటట్లుగా ఉండాలి. బలహీనమైన ఆత్మలను నువ్వేమి కూడా సాధించలేవు. బలహీనంగా ఉంటే నువ్వేమైనా పని చేయలేస్తావండి? చిన్నది కూడా ఎత్తలేవు కదా అండి. శారీరకంగా బలహీనంగా ఉంటే ఏ పని నువ్వు చేయలేవు. ఆత్మీయంగా మరి బలహీనంగా ఉంటే నువ్వు సమస్యలు వచ్చినప్పుడు సాతాను గడ ఎన్నో శోధనలు తీసుకొస్తా ఉంటాడు. అప్పుడు నువ్వు వాటి నుండి ఎదిరించలేస్తావు, వాటిని బలహీనపడతావు, భయపడతావు, పారిపోతావు. వాటిని చూసి సాతాను గడ నిన్నేం చేస్తాడు? పరిగెత్తిస్తూ ఉంటాడు. అలాంటి అనుభవం మనకి వద్దండి. ఏం కావాలి మనకి ఈ రోజు నుండి? బలమైన ఆత్మ కొరకు ఈరోజు బలంగా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు బలమైన ఆత్మ చేత నడిపింపబడదాం. దావీదులాగా బలమైన ఆత్మను మనము పొందుకుందాం. చూడండి, గొర్రెను ఎలుగుబంటిని కూడా చంపేశాడు. ఎందుకు చంపేశాడు? దేవుని బలమైన ఆత్మ ఉంది కాబట్టి ఎదుటుగా వచ్చిన సమస్యలన్నిటిని కూడా చీల్చివేశాడు. అర్థమైందా? అదే బలహీనుడు అనుకో ఏం చేస్తాడండి? పారిపోతాడు. కానీ దేవుడు మనకు బలమైన ఆత్మనిచ్చే దేవుడు. మనం పొందుకోవాలి, ఆ ధైర్యంగా నిలబడేటట్లుగా ఉండాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడండి అక్కడ వారితోటి? నేను సింహాన్ని ఎదిరించాను, ఎలుగుబంటిని కూడా ఎదిరించానని చెప్పి తర్వాత 36 చదవండమ్మా. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. ఏం చెప్పాడంటమ్మా? ఏం చెప్పాడు? అంతకుముందు ఒక చిన్న సమస్య వచ్చింది. అర్థమవుతుందా? అంతకుముందు ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యను నేను బలమైన ఆత్మతో నిలబడి ప్రార్థన చేసి అందులో విజయాన్ని సాధించాను. దాని తర్వాత ఇంకొక సమస్య వచ్చింది. దాన్ని కూడా నేనేం చేశాను? మరలా బలమైన ఆత్మతో నిలబడి ప్రార్థన చేసుకుని అందులో కూడా విజయాన్ని సాధించాను. తర్వాత ఆ రెండిట్లో నేను విజయాన్ని ఎలాగైతే సాధించానో, ఫస్ట్ చిన్న వాటిపైన విజయం సాధించే అనుభవం కావాలి. మెల్లమెల్లగా ఎదుగుతూ రావాలి. అసలే ప్రార్థన లేదు, అసలే ఎదుగుదల లేదు, అసలే దేంట్లో కూడా పోరాటం లేదు, అసలు ఎందులో కూడా విజయం సాధించే అనుభవం లేకుండా ఉండడానికి వీల్లేదు. చిన్నగా నేను ఆనాడు దాంట్లో విజయం సాధించాను కదా, అదే రీతిగా ఈ రోజు ఎక్కడ ఆ సింహము ఎలుగుబంటి నుండి ఎలాగైతే నేను చెప్పాడో చదవండమ్మా. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా దేవుడే. ఎలాగైతే దేవుని నామములో నేను విజయాలు సాధిస్తూ వచ్చినానో, వచ్చిన సమస్యలను గెలుచుకుంటూ వచ్చినానో, ఈ రోజు వచ్చిన ఈ యొక్క పెద్ద సమస్య నుండి కూడా, ఈ రోజు నా ముందర ఉన్న ఈ సమస్యను కూడా, అర్థమవుతుందండి? ఏ ప్రాబ్లం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ బాధలు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ కన్నీరు ఉన్నదో, ఏ అవసరతలు ఉన్నాయో ఈ రోజు నీ ముందు జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుందా? ఆ ఫిలిష్తీయుణ్ణి ఏ రీతిగా గెలుస్తానన్న ధైర్యము దావీదుకుందో అలాంటి ధైర్యము నీకు కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? బలమైన ఆత్మ చేత నింపబడ్డాడు దావీదు కాబట్టి ఎదిరిస్తాను అనే ధైర్యం ఉంది. మనకు కూడా అదే ధైర్యం కావాలి. నేను కూడా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి దేవుడు నన్ను రక్షిస్తాడు అనే అనుభవం మనకి కావాలండి. అలాంటి బలమైన ఆత్మను మనం పొందుకోవాలి. అర్థమవుతుందండి? దినదినము సాక్ష్యాలు. ఒకనాడు చిన్నగా ఏదో సమస్య వచ్చిందండి. ఆ సమస్యను బట్టి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు బలంగా నిలబడ్డానండి. పడిపోతానో గెలుస్తానో అన్నట్టుగా అందులో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? అదే రీతిగా ఇంకొక సమస్య వచ్చింది, అందులో నేను విజయాన్ని సాధించాను. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద సమస్య వచ్చింది, కానీ ఇందులో కూడా ఆనాడు ఆ సమస్యల నుండి నన్ను బయటికి నడిపించిన దేవుడే ఈ రోజు ఈ పెద్ద సమస్యల నుండి కూడా నన్ను నడిపిస్తాడు అనే ధైర్యం నీకు కావాలి. కానీ నువ్వు ఎక్కడ కూడా అధైర్యపడడానికి వీల్లేదు. చిన్నవాడైన దావీదు, పెద్దవాడైన సౌలుతోనూ, అందరితో అన్నలతోనూ ఆ యొక్క ఫిలిష్తీయుని బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నీకున్న సమస్యను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యము చెడవలసిన అవసరము లేదు. ధైర్యము చెడొద్దండి. ఎవరైనా సరే మనకి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మనం ఏ కష్టం లేదు, ఏ సమస్య లేదు, ఏ బాధలను చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చేయలేపండి, మీకు ఒక సన్మానం చేస్తాం. ఉన్నారా? ఉండరు. ఎందుకంటే 100% ఉంటాయి. ఎందుకంటే మనకు అవే మేలులు.
మనకు అయ్యే మెట్లు. నాకైతే నేను అదే అనుకుంటా. అవి వద్దనుకోను నేను, అవే మనకు మెట్లు ఎక్కడానికి. అవి ఉంటేనే మనం మంచిగా ఎక్కడానికి ఒక అవకాశం ఉంటుంది. వాటిని పెట్టుకొని మనం ఆత్మీయతలో ఎదిగేటట్లుగా ఉండాలి. వాటిని చూసి మనం అధైర్యపడడానికి వీలేదు. అప్పుడే కదా మనము దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఎలా సహాయం చేస్తున్నాడో ప్రూఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము దావీదు యొక్క అనుభవములోకి మనము రావాలండి. దేవుడు ఎలాగైతే ఆ యొక్క సింహము నుండి, ఎలుగుబంటి నుండి రక్షించాడో, ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా దేవుడు నన్ను విడిపించునని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తా అంటున్నాడంట? విడిపిస్తాడు. విడిపించే దేవుడు, నీ పక్షాన ఉన్న దేవుడు. నీ సమస్యల నుండి, నీ బాధల నుండి, ఎక్కడైతే నువ్వు చిక్కుబడి ఉన్నావో నీ యొక్క ప్రతి సమస్యల నుండి నిన్ను విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ నమ్మకం ఎవరికి ఉందండి? దావీదుకు ఉంది. నన్ను విడిపించగల దేవుడు అని అక్కడ క్లియర్ గా మాట్లాడడం జరిగింది. ఉందా అండి అక్కడ? నేనే చెప్తున్నాను సొంతంగా. ఏముందండి అక్కడ? చదవమ్మా ఒకసారి. ఈ ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. విడిపిస్తాడు. ఏం చేస్తాడంటండి దేవుడు? విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? ఎక్కడి నుండి విడిపిస్తాడు? నమ్మకం ఉందా నీకు? నీకు నా సమస్యను బట్టి నీకు నమ్మకం ఉందా? ఈరోజు దావీదుకి నమ్మకం ఉంది. ధైర్యంగా నిలబడ్డాడు. అందులో విజయం సాధించాడు. గోలియాతు తల తెగ నరికాడు. నీకున్న సమస్యను కూడా నువ్వు అలాగే ఏం చేయాలి? తెగ నరికి వేసేయాలి. అలాంటి అనుభవంలో మనం ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే ఇన్ని వాక్యాలు వింటా ఉంటాము, ఇంత ఆత్మీయత ఎందుకండి మనం ఈ జీవితం కదా అండి? విని విడిచిపెట్టడం కాదు. దినదినం ఆత్మీయతలో అభివృద్ధి కావాలి. బలమైన ఆత్మను పొందుకోవాలి. ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని పిల్లలే. కానీ ఎలాంటి ఆత్మతో నడిపించబడాలి? నువ్వు బలమైన ఆత్మతో నువ్వు నడిపించబడాలి. బలముగా నువ్వు ఎదుర్కోవాలి. నీకు వచ్చిన సమస్యలు, నీకు వచ్చిన ఏదైనా కానీ ఏం చేయాలి? నిన్ను ఎంతమంది చిన్న చూపే చూస్తారు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, ఎన్నో సహించాలి, భరించాలి. అందులో నుండి కూడా అమ్మ నన్ను అన్నారు కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారండి? అలుగుతా ఉంటారు, నిలుగుతా ఉంటారు. నన్ను పోనివ్వట్లేరండి, నన్ను రానివ్వట్లేరండి, నన్ను చేయనియట్లేరండి, సాకులు చెప్తా ఉంటారు. ఏం చేస్తారండి? వెంటనే అదొక సందన్నట్టు, ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు. అలాంటి ఏలు వంకలు చెప్పే అనుభవం కాదు మనది. అర్థమవుతుందా? రోషము గల దేవుని బిడ్డల్లాగా ఉండాలి. రోషం ఉండాలి మనలో. దేవుని కొరకు రోషంగా నిలబడాలి. దావీదు ఎలా నిలబడ్డాడండి? ఎలా నిలబడ్డాడు దావీదు? రోషంగా నిలబడ్డాడు. మనం కూడా రోషంగా నిలబడాలి. దేవుని కొరకు మనం ఎలా నిలబడాలి? ధైర్యంగా నిలబడాలి. బలమైన ఆత్మను పొందుకోవాలి. ఎవరిని చూసి కూడా మనం భయపడడానికి వీల్లేదు. విడిపించగల దేవుడు, నన్ను విడిపించగల సమర్థుడు ఆయన అని నువ్వు సంపూర్ణమైన ధైర్యముతో, బలమైన ఆత్మతో నువ్వు నమ్మాలి. బలహీన పడడానికి వీలు లేదు. ఏ విషయానికైనా, ఏ సందర్భం ఏదైనా ఈరోజు అదే ప్రార్థన చేసుకోవాలి. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. విడిపించగల దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని బలమైన ఆత్మను పొందుకొని నువ్వు నడిచేటట్లుగా ఉండాలండి. తర్వాత చివరిలో ఏముందమ్మా అక్కడ? ఏమన్నాడండి లాస్ట్ కి? అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక. అలా అన్నప్పుడు, అలా ధైర్యంగా ఉన్నప్పుడు ఇతరులు కూడా ఏం చేస్తారండి? ఇక మనల్ని ఏం చేయలేరు. అమ్మ ఇంకా సరేలే, ఓకేలే, మీరు చేయలేస్తారులేండి, మీరు విజయం సాధిస్తారులేండి, మీరేం ఓడిపోరులేండి, విజయం సాధిస్తారులేండి అనే చెప్తారు. కానీ మనం బలహీనంగా ఉన్నట్లయితే నువ్వు చేయలేవు, వద్దు అంటారు. అదే మనం బలంగా ధైర్యంగా నిలబడ్డాం అనుకో, నువ్వు చేయలేస్తావులే, నువ్వు అంత బలంగా దేవుని నామం నిలబడ్డావుగా, దేవుడు నీకు సహాయం చేస్తాడులే, నువ్వు కానీ అని అంటారండి. అర్థమైందా? చివరిగా ఏమంటున్నాడండి ఇక్కడ? ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నువ్వు నీకున్న ధైర్యాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి నువ్వు ఏ రీతిగా అయితే విజయం సాధిస్తావో అదే రీతిగా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చును గాక. ఈరోజు మనం ఇది తెలుసుకోవాలండి. బలమైన ఆత్మ చేత ఏం కావాలి? దావీదు ఏం చేశాడండి? బలమైన ఆత్మ చేత నింపబడ్డాడు. బలమైన ఆత్మ చేత మనం కూడా యెహోవా ఆత్మ బలముగా అతని పైకి వచ్చింది. బలమైన ఆత్మను మనం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? మరి బలమైన ఆత్మ నాకు కావాలండి. ఇంతవరకు బలహీనమైన ఆత్మతో ఎక్కడ కూడా నేను విజయం సాధించలేకపోతున్నానండి. చాలా బలహీనమైన ఆత్మ నాలో ఉంది. చివరిగా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుందాం.
91:14 ఇంకో మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించేదను. దేవుని నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడండి. ప్రతి ఒక్క ఆపద నుండి కూడా నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? ఆయనను ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తా ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించే అనుభవం మనకి కావాలి. బలమైన ఆత్మను పొందుకునే అనుభవం మనకు కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంట, అతను నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచదు. ఇంకోటి ఏం చేయాలి? దేవుణ్ణి బలమైన ఆత్మను పొందుకోవాలి, ఒక పాయింట్. రెండవది దేవుణ్ణి ప్రేమించాలి. మూడవది ఏంటిది? దేవుని నామాన్ని ఘనపరచాలి. ఘనపరుస్తున్నారా? మరి ఘనపరుస్తున్నారా అండి? చెప్పరేంటండి? నాకు నేనే చెప్పుకుంటున్నా. ఘనపరుస్తున్నారా దేవుని నామాన్ని? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఎక్కడైనా ఇంకా ఆరాధించకుండా ఏదో ఒక వంకలు సాకులు జరుగుతున్నాయా? దేవుణ్ణి ఎప్పుడు ఎల్లవేళలా మనం ఘనపరుస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. అది 3వ పాయింట్గా మనం నేర్చుకుందాం. తర్వాత అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అయితే మనం ఈరోజు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటండి? అమ్మా చెప్పు. బలమైన ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి, అవునా? దాని కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అందుకు అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఏం చేస్తానంట? జవాబు. అయితే నీకు బలమైన ఆత్మ కావాలని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? బలమైన ఆత్మను నీకు దయచేస్తాడు. తర్వాత కిందిది, శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను, అతడిని విడిపించి అతడిని ఏం చేస్తాడంట అండి? అతడిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. అర్థమైందా? విడిపిస్తాడు. మనం అక్కడ చదివాం కదా, ఇందాక ఏం చదివామమ్మా? ఫిలిష్తీయుని చేతిలో నుండి విడిపించగల దేవుడు, అవునా? విడిపించే దేవుడు, నీకున్న సమస్యల నుండి నిన్ను విడిపించే దేవుడు. అయితే ఇక్కడ కూడా చెప్తున్నాడు, అదే శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతడిని విడిపించి, నీకున్న శ్రమల్లో నుండి, నీకున్న బాధల్లో నుండి, నీకున్న కష్టాలు, నీకున్న ఏదైతే ఉందో అందులో విడిపించి ఏం చేస్తాడంట? శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతడిని విడిపించి అతడిని ఏం చేసేదను? గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని ఏం చేశాడండి? విడిపించాడా? ఫిలిష్తీయుడి బాధ నుండి విడిపించి అతను ఏం చేశాడండి? గొప్ప స్థానంలో నిలబెట్టాడా లేదా? ఈరోజు దేవుడు నిన్ను నిలబెడతాడా? నిలబెట్టడా? ఆ నమ్మకం ఉందా? ఆ ఆత్మను పొందుకుంటావా? దేవుణ్ణి అలా ప్రేమిస్తావా? దేవుని నామాన్ని గణపరుస్తావా? దేవునికి ఆ రీతిగా మొరపెట్టాలి. ప్రతి ఒక్క అక్కర అవసరతలు ఆయనకి చెప్పుకోవాలి. శ్రమలలో తోడుగా ఉండే దేవుడు. తర్వాత విడిపించి వదిలిపెట్టే దేవుడు కాదు, విడిపించి గొప్పగా మనల్ని గొప్ప స్థానములో నిలబెట్టే దేవుడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దావీదు చిరకాలం ముసలివాడయ్యేంత వరకు కూడా వృద్ధాప్యమందు అతడు ఎంతగానో జీవిస్తూ రావడం అనేది జరిగిందండి. ఎన్నో యుద్ధాలు చేశాడు కానీ యుద్ధాల్లో చనిపోలేదు. కానీ సౌలు మధ్యలోనే చనిపోవడం జరిగింది. దావీదు చిరకాలము జీవిస్తూ వచ్చినాడండి. ఎందుకంటే అతడు దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉన్నాడు, దేవుని గణపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ అనుభవాలు అతడికి ఉన్నాయి. కాబట్టి బలమైన ఆత్మను పొందుకొని నడిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి దీర్ఘాయువును దయచేశాడు. మనము కూడా ఈ అనుభవాలన్నిట్లో ఉన్నట్లయితే దేవుడు మనకు కూడా ఏమిస్తాడండి? దీర్ఘాయువును ఏం చేస్తాడంట? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాడు. తృప్తికరమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. తర్వాత అతని రక్షణ, దేవుని రక్షణ, అతి దీర్ఘాయువు వరకు కూడా అతని రక్షణ మనకి ఉంటుంది. నా రక్షణ అతనికి చూపించేదను. కాబట్టి మనం ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ వాక్యాలను బట్టి మనం బలమైన ప్రార్థన చేసుకుందామండి. బలమైన ఆత్మను పొందుకొని నడిచే వారంగా దావీదు ఏ రీతిగా బలమైన ఆత్మ, యెహోవా ఆత్మ బలముగా అతని పైన ఉంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు అయ్యా, దావీదుపై ఎలాగైతే నీ బలమైన ఆత్మ ఉందో నాపై కూడా అదే బలమైన ఆత్మ కావాలి అయ్యా. బలమైన ఆత్మ లేకపోవడం వలన ఎంతో బలహీనమైపోతున్నాను ప్రభువా. ఎన్ని సమస్యలు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు అయ్యా వాటికి నేను ఏమవుతున్నావమ్మా? కృంగిపోతున్నావు.
బాధపడుతున్నావు, ఇంకేమవుతుంది, అధైర్యపడుతున్నావు, చెదిరిపోతుంది, మనసు చెదరనక్కర్లేదు అంటున్నాడు అక్కడ దావీదు. నీ మనసు చెదిరిపోతుంది నీకున్న సమస్యను బట్టి. కాబట్టి దావీదు యొక్క అనుభవంలో ఈరోజు బలమైన ఆత్మను పొందుకుందాం. దేవుని ప్రేమించే అనుభవము, తర్వాత దేవుని గణపరిచే అనుభవం, దేవునికి మొర్ర పెట్టే అనుభవము, తర్వాత దేవుడు విడిపించి అతడు నిన్ను గొప్ప చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటల్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ అనుభవం కూడా దేవా నన్ను కూడా నడిపించయ్యా. ఒకవేళ ఇంతవరకు నేను బలహీనమైన ఆత్మతో నడిపించబడ్డానేమో, దాని వల్లనే నాకు వచ్చిన సమస్యలు, చిక్కులు, వేదనల నుండి నేను విజయాన్ని సాధించలేకపోయానేమో. చిన్నవాడైన దావీదుకు నాయనా నువ్వెంతగానో తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చినావు ప్రవ్వా, ఎంతగానో ప్రవ్వా. మరి సింహమును ఎదిరించాడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఎదిరించాడు. అదే రీతిగా పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా నీ బలమైన ఆత్మ తనపై ఉంది కాబట్టి దాంట్లో కూడా విజయాన్ని సాధించాడు ప్రభా. అవునయ్యా, ఈ లోకంలో నాకు కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి ప్రభా. ప్రార్థన చేసుకుందాము. విడిపించే దేవుడవు ప్రభా, సమస్యల నుండి విడిపించే దేవుడవు. దావీదును విడిపించావయ్యా, విడిపిస్తాను అని ఈ రోజు వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడు. ప్రతి ఒక్కరు కూడా నీ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడని దేవుడు ఈ రోజు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఎత్తి పట్టుకో, బలమైన ఆత్మను పొందుకో. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ప్రతి ఒక్క సమస్య నుండి. దేవుడు ఈ రోజు నుండి ఈ సమస్యల నుండి నిన్ను విడిపించబోతున్నాడని నువ్వు బలమైన ఆత్మను పొందుకొని ఆ సమస్యను ఎదిరించడానికి కావలసిన శక్తిని, బలాన్ని పొందుకొని ఎదిరించు. నామకార్థమైన ఆత్మ నాకొద్దు ప్రభువా, డూప్లికేట్ ఆత్మ నాకొద్దు ప్రభువా, బలమైన ఆత్మనే నాకు కావాలి ప్రభువా. బలముతో కావాలి ప్రభా, శక్తి, ప్రభావములు, మీ బలముతో ప్రభావములతో కూడిన ఆత్మ నాకు కావాలి. అది లేదు నాయన, ఇంతవరకు నేను ఆత్మ అనుకున్నాను కానీ బలమైన ఆత్మను పొందుకోలేదయ్యా. దావీదు జీవితంలోను, యోసేపు జీవితంలోను ప్రభా, అన్నలు అవమానించినప్పుడు, నిందించినప్పుడు, హేళన చేసినప్పుడు, గేలి చేసినప్పుడు, నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, అయ్యా చిక్కులు సమస్యలు తీసుకొచ్చినప్పుడు ప్రభా, మరి నాయన వారిని ఎంతగానో గొప్ప చేశావయ్యా. నీ ఆత్మతో వారు నడిపించబడ్డారు కాబట్టి వారిని గొప్ప చేశావు ప్రభా. అయ్యా ఈరోజు నాతో కూడా మాట్లాడావు ప్రభా. నన్ను కూడా నీ బలమైన ఆత్మ చేత నడిపించు ప్రభా. నేను కూడా మొర్ర పెడుతున్నాను ప్రభా. మొర్ర పెట్టినప్పుడు మొర్ర వింటానని నువ్వు సెలవిస్తూ వచ్చినావు ప్రభా. విడిపిస్తానన్నావు ప్రభా, దీర్ఘాయునిస్తానన్నావు ప్రభా. నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ కూడా ఈ రోజు నుండి నిన్ను ప్రేమిస్తాను ప్రభా. అయ్యా నిన్ను ఘనపరుస్తానయ్యా, నీకు మొర్ర పెడుతున్నానయ్యా నేను కూడా. అయ్యా దావీదు అనుభవంలో నన్ను కూడా నడిపించావు ప్రభా. బలమైన ఆత్మ నాకు కావాలి ప్రభా. ఇప్పుడే నా ప్రతి ఒక్కరు చెప్పుకుందాం. బలమైన ఆత్మ నాపై దిగవచ్చును గాక, బలమైన ఆత్మ నాపై దిగవచ్చును గాక. అయ్యా నాపై బలమైన ఆత్మ ఉంచండి, దావీదుపై ఉంచిన ఆత్మ నాపై ఉంచండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. ఓడిపోనయా నా పక్షాన నేను ఓడిపోనయా నా పక్షాన నేను పొంగిపోనయా. నేను ఎచ్చిన చోటకి నన్ను సారాగా విడవా, నేను ఎచ్చిన చోటలే మన సారాగా విడవా. నేను పడిన చోటకి నేను పడిన చోటకి Yeah.
ఓడిపోనయ్యా, నా పక్షవాదుడయ్యా, నిన్ను కుంగిపోనయ్యా, నీవు నాతో ఉండగా. హల్లెలూయా. ఇంత గొప్ప ధైర్యం నాకు ఇచ్చావు ప్రభా. ధైర్యము చెడకుండా ఉండాలని నువ్వు ధైర్యాన్ని ఇచ్చావు ప్రభా. ఈరోజు బలమైన ఆత్మను నాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దావీదుకి ఇచ్చిన బలమైన ఆత్మను అయ్యా నాకు ఈరోజు దయచేసినందుకై నీకు వందనాలయ్యా. ఇదే ఆత్మ అయ్యా దీర్ఘాయువు చేత చిరకాలము కూడా అయ్యా ఏ రీతిగా దావీదును నడిపించిందో అలా నన్ను కూడా నడిపించులాగున నాకు సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎక్కబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నూరంతల ఆశీర్వాదాలుగా మార్చండి ప్రభా. దుష్టులు వచ్చి ఎత్తుకొని వెళ్ళకుండా కంచె వేసి కాపాడుతురమ్మని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నూరంతల ఫలాలు పొందుకునే కృపను అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో దర్శించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి ప్రభా. మర్చిపోకూడదు ప్రభా, విడిచిపెట్టకూడదు ప్రభా, అధైర్యపడకూడదు ప్రభా, ఎక్కడ కూడా ఎవరికి కూడా లొంగకూడదు ప్రభా. అయ్యా బలమైన ఆత్మతో మాత్రమే సమస్యలన్నింటినీ కూడా ఎదిరించి నిలబడి విజయం సాధించేటట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ ఇంతవరకు మీరు తోడుగా ఉండి అయ్యా మీ వాక్కులను అయ్యా మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సమస్యలు, చిక్కులు, వేదనలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని ఉండు అయ్యా తండ్రి దూరపరచండి, లయపరచండి, కాల్చివేయండి అయ్యా వాటిని. అయ్యా ప్రతి ఒక్కరిని బలముగా నిలబెడుతురమ్మని తండ్రి ప్రార్థన చేస్తూ అయ్యా ప్రతి ఒక్కరిని కూడా సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.